హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లు ఇప్పుడు భారత్కు వ్యతిరేకంగా ఒక కొత్త కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఈ రెండు దేశాలు కొన్ని రహస్య సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నాయి. తద్వారా మన భారతదేశానికి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేయాలి, రెండు దేశాలు కలిసి మన భారత్ను ఎదుర్కోవాలి అని ఈ రెండు దేశాలు చర్చలు జరుపుతూ ఉన్నాయి. ఈ చర్చల ద్వారా మన భారతదేశానికి పెద్ద థ్రెట్ అనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల పరంగా అక్కడ వ్యూహాత్మకంగా భౌగోళిక ప్రాంతంపై పెద్ద ఎత్తున సమస్య ఏర్పడటంతో పాటు మన భారతదేశానికి వ్యతిరేకంగా ఐడియాలజికల్గా కూడా వీళ్ళు పోరాటం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఒకవేళ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లో కనుక కూటమిని ఏర్పాటు చేస్తే అది మన భారతదేశానికి ఏ విధంగా సమస్యగా మారుతుంది, దీన్ని మన భారత ఆర్మీ ఏ విధంగా ఎదుర్కొంటుంది అండ్ మన దేశంలో పాలిటిక్స్ పై ఇది ఏ విధంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది, దీన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకుంటుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ముందుగా పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లో ఒక కొత్త కూటమిని ఏర్పాటు చేస్తే ఆర్మీ పరంగా ఎటువంటి సవాళ్ళు ఎదురవుతాయి, అదే సమయంలో ఐడియాలజికల్ అండ్ ఉగ్రవాదం పరంగా మనకు ఎటువంటి సవాళ్ళు ఎదురవుతాయి అనే విషయాలను తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్మీ విషయానికి వస్తే పాకిస్తాన్ ఈ కొత్త కూటమిలో భాగంగా మెయిన్ ప్రతిపాదనను తీసుకొస్తుంది ఏమిటంటే ఈ రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై మరో దేశం యుద్ధం చేసినా కూడా ఆ రెండు దేశాలపై యుద్ధం చేసినట్లుగానే భావించాలి. తద్వారా ఈ యుద్ధం చేసిన దేశం ఏదైతే ఉంటుందో ఆ దేశంపై ఈ రెండు దేశాలు కలిసి పోరాటం చేయాలి అనే విధంగా వీళ్ళు చర్చల్లో ప్రధానాంశంగా తీసుకున్నారు. జనరల్గా పాకిస్తాన్కు సౌదీ అరేబియాతో కూడా ఇలాంటి ఒప్పందమే ఉంది, కానీ సౌదీ అరేబియా తన అవసరాలకు తాను ఉపయోగించుకుంటుందే తప్ప పాకిస్తాన్పై ఎవరైనా యుద్ధం చేస్తే సౌదీ అరేబియా కలిసి వచ్చే ప్రసక్తి ఇప్పుడు అస్సలు లేదని చెప్పుకోవచ్చు. సో దీన్ని పక్కన పెడితే పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్తో కనుక కలిస్తే ఒకవేళ భవిష్యత్తులో మనం ఆపరేషన్ సింధూర్ కానీ లేదంటే ఏవైనా సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటివి చేసినా కూడా అది పాకిస్తాన్ తనపై చేసిన యుద్ధంగానే భావిస్తుంది. తద్వారా ఈ ఒప్పందంలో భాగంగా బంగ్లాదేశ్ కూడా అప్పుడు కలిసి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మనం ఒక్క పాకిస్తాన్తోనే కాదు, ఇటు తూర్పులో ఉన్న బంగ్లాదేశ్ పై కూడా మనం పోరాటం చేయాల్సి ఉంటుంది. తద్వారా అప్పుడు ఆర్మీని అటు ఇటు రెండు చోట్ల డిప్లాయ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇదే కనుక జరిగితే మన దేశం ఇప్పటి వరకు ఆర్మీ పరంగా ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం అండ్ S-400 డిఫెన్స్ వ్యవస్థ, వీటితో పాటు అనేకంగా సైన్యాన్ని పెంచుకోవాలి. అంతేకాకుండా సైన్యానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ను కూడా భారీ ఎత్తున పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంతేకాకుండా పాకిస్తాన్ ఈ ఒప్పందంలో భాగంగా మరో కీలకమైన ఒప్పందాన్ని బయటికి తీసుకొస్తుంది. ప్రస్తుతం నాటో దేశాల మధ్య ఒక ఒప్పందం ఏమి ఉంది అంటే ఈ నాటో దేశాల్లో అమెరికా, యూరప్ దేశాలు అనేకం ఉన్నాయి కాబట్టి అమెరికా దగ్గర అణ్వస్త్రాలు ఇలాంటివి ఉన్నాయి. ఈ అణ్వస్త్రాలను నాటో దేశాల కూటమి దేశాలకు ఏ దేశానికైనా అవసరం వస్తుంది అని అమెరికా భావిస్తే ఈ అణ్వాయుధాలకు సంబంధించిన కొన్ని ఆయుధాలను ఆ దేశానికి అమ్ముకునే విధంగా ఈ నాటోలో ఒప్పందం ఉంది. అంటే ఒక దేశం దగ్గర అణ్వాయుధాలు ఉంటే ఆ కూటమి దేశాలన్నిటి దగ్గర అవసరమైతే ఈ అణ్వాయుధాలు ఉన్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధ సామర్థ్యం ఉంది, అదే సమయంలో బంగ్లాదేశ్ దగ్గర మాత్రం లేదు. కాబట్టి ఒకవేళ బంగ్లాదేశ్కు కనుక అణ్వాయుధాలు అవసరం వచ్చినా లేదంటే మన భారతదేశంపై దాడి చేయాలని భావించినా కూడా పాకిస్తాన్ నుంచి ఈ అణ్వాయుధాలను సేకరించే విధంగా ఈ ఒప్పందం సైతం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఇకపై నుంచి ఒక అణ్వాయుధ దేశంతో మాత్రమే కాదు మరో అణ్వాయుధ దేశమైన బంగ్లాదేశ్ కూడా మన పక్కనే ఉంటుంది. అయితే మన భారతదేశం ఇప్పటి వరకు ఒక దేశం దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి ఆ దేశంని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులు చేయకూడదు, ఆ దేశంతో మనం చర్చలే జరపాలి అనే ఉద్దేశంలో ఎప్పుడూ కూడా లేదు. ఇప్పటి వరకు అంటే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఇప్పటి వరకు రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఎప్పుడూ కూడా డైరెక్ట్ వార్ అనేది జరగలేదు. అది జరిగింది అంటే రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్ ప్రపంచంలో రెండు అణ్వాయుధ దేశాల మధ్య జరిగిన డైరెక్ట్ వార్ ఇదొక్కటే అని చెప్పుకోవచ్చు. సో
ఈ విధంగా మన దేశం పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కదా, ఆ దేశాన్ని ఏమైనా చేసే అణ్వాయుధాలను బయటికి తీస్తుంది అనే విధానానికి సంబంధించి మన భారతదేశం భయపడే ప్రసక్తే లేదు అని ఇప్పటికే ప్రపంచానికి తేల్చి చెప్పేశాం. పాకిస్తాన్ అణ్వాయుధాలను చూపించి భయపెట్టే ప్రయత్నం చేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడం సరికదా, దానికి ప్రతిగా మనం తిరిగి దాడి చేస్తామని కూడా మనం హెచ్చరికలు జారీ చేస్తున్నాం. గతంలో మన ఒప్పందం ఏ విధంగా ఉండేది అంటే, ఎవరైనా మాపై దాడి చేస్తే తప్ప మేము అణ్వాయుధాలను ఉపయోగించాం అని మన భారతదేశానికి సంబంధించిన విధానం ఉండేది. ఆ తర్వాత మోదీ హయాంలో దీన్ని పూర్తిగా చేంజ్ చేశారు. ఎవరైనా కనుక మనపై అణ్వాయుధ దాడికి ప్రయత్నాలు చేస్తున్నారు అని చిన్న అనుమానం వచ్చినా కూడా మనం అణ్వాయుధాలను ఉపయోగిస్తామని ప్రపంచానికి తేల్చి చెప్పేశాం. సో ఈ విధంగా అణ్వాయుధాలను చూసి మేము భయపడతాం అని పాకిస్తాన్ భావిస్తే అది పూర్తిగా తప్పే అవుతుంది. అంతేకాకుండా ఒకవైపు ఆర్మీ పరంగా ఇటువంటి సమస్యలు అంటే ఇటువంటి థ్రెట్స్ అనేవి మన ఇండియాకు చాలా ఎక్కువ అవుతున్న సందర్భంలోనే మన దేశంపైకి ఉగ్రవాదం కూడా ఇకపై నుంచి చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు పాకిస్తాన్తో మనకు 1947 నుంచి ఆ దేశం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య ప్రత్యక్షంగా యుద్ధం ఉంది కాబట్టి పాకిస్తాన్ అండ్ భారత్ మధ్య పటిష్టమైన కంచె వ్యవస్థ ఉంది. అండ్ ఆ సరిహద్దు దగ్గర ఎక్కువగా ఆర్మీ బలగాలు గస్తీ కాస్తూ ఉంటాయి. ఏ ఒక్క చిన్న చీమ చిట్టుకుమన్నా కూడా ఆర్మీ పట్టుకునే పొజిషన్లో అక్కడ ఉంది. కానీ బంగ్లాదేశ్ అండ్ ఇండియా మధ్య పటిష్టమైన కంచె లేదు. ఎందుకంటే గతంలో ఇంత పెద్ద ఎత్తున సమస్యలు అనేవి ఎప్పుడూ రాలేదు. అంతేకాకుండా గతంలో మన దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ కంచె వ్యవస్థలో ఎక్కువగా పట్టించుకోలేదు కాబట్టి ఆ దేశానికి మా దేశానికి మధ్య పటిష్టమైన కంచె అనేది లేదు. ఇక్కడ పోరస్ బార్డర్ అనేది అమల్లో ఉంది. అంటే బంగ్లాదేశ్లోని వాళ్ళు కావాల్సి వస్తే మన భారతదేశంలో 30 కిలోమీటర్ల వరకు లోపలికి వచ్చి ఇక్కడ పనులు చేసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ భారత్లోని వాళ్ళు కావాల్సి వస్తే బంగ్లాదేశ్లో 30 కిలోమీటర్స్ లోపలి వరకు వెళ్ళి అక్కడ కూలీ పనులు ఇలాంటివి చేసుకుని వచ్చేసేయచ్చు. ఈ విధంగా రెండు దేశాల మధ్య పోరస్ బార్డర్ అనేది అమల్లో ఉంది. కానీ మోదీ హయాంలో ఈ బోర్డర్ను నిర్మించే ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతుంది. ఈ సమయంలో పెద్ద ఎత్తున బోర్డర్ దగ్గర ఇప్పటికే కంచె అనేది దాదాపు పూర్తయింది. కానీ వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో అక్కడి లోకల్ ప్రభుత్వాలు అడ్డుకోవడం వల్ల అండ్ భూసేకరణకు ఇబ్బందులు పెట్టడం వల్ల మాత్రమే కొన్ని చోట్ల ఈ కంచె అనేది లేదు. అంతేకాకుండా ఇక్కడ పెద్ద ఎత్తున నిఘా వ్యవస్థ అనేది ఎక్కువగా లేదు కాబట్టి వీటిని డిప్లాయ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు ఒకవేళ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ మధ్య కనుక ఇటువంటి అలయన్స్ లేదంటే కూటమి కనుక ఏర్పాటైతే ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు రావడం మానేసి ఇకపై నుంచి బంగ్లాదేశ్లో నుంచి మన దేశానికి ఉగ్రవాదులు రావడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మన భారతదేశానికి తూర్పు తీరంలో కూడా ఉగ్రవాదం అనేది పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు అండ్ వెస్ట్ బెంగాల్తో పాటు ఏపీ, తమిళనాడు, ఒడిశా ఇవన్నీ కూడా తూర్పు తీరంలోనే ఉన్నాయి. అండ్ ఏపీ తీరంలో అయితే శ్రీహరికోటకు సంబంధించిన రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ అయితే ఉంది కాబట్టి ఈ తూర్పు తీరంలో ఉగ్రవాదానికి సంబంధించిన థ్రెట్స్ అనేవి ఎక్కువగా అవుతాయి. తద్వారా బంగాళాఖాతంలో మన ఆర్మీని ఎక్కువగా డిప్లాయ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంతేకాకుండా బంగ్లాదేశ్లో ముఖ్యంగా హిందువులను అణిచివేసే విధంగా ఈ కూటమి ఎక్కువగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ దేశంలో ఇప్పటి వరకు 8% హిందువులు నివసిస్తూ ఉన్నారు. 1961లో హిందూ జనాభా 18% ఉండగా ఇప్పుడు జస్ట్ 8% పడిపోయింది. ఇప్పటికీ కూడా ఆ దేశంలో పెద్ద ఎత్తున హిందువులను అణిచివేసే ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి హిందువుల భవిష్యత్తులో వాళ్ళ జనాభా మరింత తగ్గిపోయే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆ దేశం నుంచి మన భారతదేశానికి హిందువులు ఎక్కువగా వలస వచ్చి సిఏఏ రూపంలో ఈ దేశంలో స్థిర నివాసం ఏర్పరచుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా మన భారతదేశం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. వీటిని ఇప్పటికే ఆర్మీ అండ్ మన భారతదేశ ప్రభుత్వం సైతం గుర్తించింది. అందువల్లనే రీసెంట్గా ఆర్మీ చీఫ్ సిడిఎస్ అయిన అనిల్ చౌహాన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే భవిష్యత్తులో మన భారతదేశం సుదీర్ఘ యుద్ధాలకు సిద్ధమై ఉండాలి. ఇప్పటికే మేము ఆర్మీ తరపున అన్ని ఎక్విప్మెంట్స్ను తీసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా సుదీర్ఘ యుద్ధాలు చేసే విధంగా మేము సిద్ధం అవుతూ ఉన్నాం అని కీలక వ్యాఖ్యలు చేయడానికి కూడా ఈ కూటమి ఒప్పందమే కారణం అని నిపుణులు చెబుతూ ఉన్నారు. దీంతో పాటు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా ఇన్నాళ్ళు బంగ్లాదేశ్తో మేము దౌత్యంని ఏర్పాటు చేసుకున్నాం, కానీ ఇది భవిష్యత్తులో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు కాబట్టి ఆ దేశంతో మనం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. వీలైతే ఆ దేశంతో చిన్నపాటి యుద్ధం చేయడానికైనా మేము సిద్ధంగా ఉండాలి అనే విధంగా
హిమంత బిశ్వ శర్మ కూడా తాజాగా కీలక వ్యాఖ్యలు చేయడం కూడా ఈ కూటమి ఒప్పందం జరుగుతోంది అని ప్రభుత్వానికి తెలియడంలో భాగంగానే ఆర్మీ చీఫ్ కానీ ఇటు హిమంత బిశ్వ శర్మ కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని భద్రతా నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికే ఈ కూటమి పరంగా మన ఇంటెలిజెన్స్ విభాగాలతో పాటు మన ఆర్మీ కూడా భవిష్యత్తు మార్పులకు సిద్ధమవుతుంది. ఈ మార్పులను చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఈ భవిష్యత్తులో మన దేశంపై ఐడియాలజికల్ అటాక్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మన దేశంలో ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ ఐడియాలజికల్ అటాక్ను అడ్డుకునేందుకు అండ్ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.